తిరుపతిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ నేతలు చర్చాగోష్ఠి కార్యక్రమం చేపట్టారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకులు పలు విమర్శలు చేశారు. రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబే అని ఆరోపించారు. 40 ఏళ్ల చరిత్రను చెప్పుకునే చంద్రబాబు సీమకు చేసింది శూన్యమని మండిపడ్డారు. చెరువుకు కూడా అన్ని చెరువులకు పూర్తిగా ఆక్రమణలకు గురవ్వటానికి కారణం చంద్రబాబు పరిపాలించిన రోజులలో ఆయన గారి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సప్లై దారులన్నింటినీ కూడా ఆక్రమించటం కారణంగానే తిరుపతిలో మొత్తం చిత్తూరు జిల్లాలో 8063 చెరువులు అల్లాడిపోతున్నాయి, తల్లడిల్లిపోతున్నాయి. దీనికి కారణం వ్యవసాయం మీద ఏమాత్రము కూడా పరిజ్ఞానము లేని, ఇష్టము లేని ముఖ్యమంత్రి మన జిల్లా వాసి అవ్వటం మూలంగా వచ్చిన దుస్థితి దీనికి కారణం. ఈ రోజున ఆ పోతిరెడ్డి శ్రీశైలం డ్యామ్ 881 అడుగుల సామర్థ్యం కలిగి 85 అడుగుల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఆ శ్రీశైలం డ్యాంలో 851 అడుగులకు వస్తే 2000 క్యూసిక్లు కూడా తోడలేనటువంటి దుర్భరమైన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి 800 అడుగుల్లోనే కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ఇతర అనేక ప్రాజెక్టులు